దేశాన్ని కులాల పేరుతో విడదీసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి దేశం గర్వించదగ్గ ఒక జంట దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఆ జంట ఎవరో కాదు, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి మరియు ఆయన సతీమణి రాజ్యసభ ఎంపీ సుధామూర్తి గారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన క్యాస్ట్ సెన్సస్ పేరుతో ప్రతి ఇంటికి అధికారులను పంపి మీ కులమేంటి అని అడుగుతోంది. ఇలాగే అధికారులు నారాయణమూర్తి గారింటికి కూడా వెళ్లారు. అక్కడ వారికి ఊహించని అనుభవం ఎదురైంది. వాళ్లు ఇచ్చిన సర్వే ఫారంపై తమ కులాన్ని నమోదు చేయడానికి మూర్తి దంపతులు నిరాకరించారు. అంతటితో ఆగకుండా మేము మా కుటుంబం ఈ కుల గణనలో పాల్గొనబోము, ఈ లేఖ ద్వారా మా నిర్ణయాన్ని ధృవపరుస్తున్నామని ఒక అధికారిక లేఖ రాసి ఇచ్చారు. ఈ ఒక్క వాక్యంతో వాళ్లు కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలకు చెంపపెట్టులాంటి సమాధానమిచ్చారు. మేము భారతీయులం, మాకు కులాలు వద్దు అని చెప్పకనే చెప్పారు. కులం పేరుతో సమాజాన్ని చీల్చే ఈ ప్రయత్నంలో మేము భాగం కాబోమని స్పష్టం చేశారు. ఒక్కసారి ఆలోచించండి, దేశంలో ఎంతో గౌరవం ఉన్న వ్యక్తులు, మేధావులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు ఎంత ప్రమాదకరమైనవో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఓట్ల కోసం దేశాన్ని ముక్కలు చేసే కుట్ర కాదా? నారాయణమూర్తి, సుధామూర్తి గారు తీసుకున్న ఈ ధైర్యమైన నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా? కుల రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ఆదర్శ దంపతుల గురించి, వారి గొప్ప ఆలోచన గురించి నలుగురికి తెలిసేలా ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.